సో ఇది కంప్యూటర్ ల్యాబ్ అండి. సో మనకు కంప్లీట్‌గా బేసిక్ కాన్ఫిగరేషన్ నుండి హై ఎండ్ కాన్ఫిగరేషన్ వరకు టోటల్ 25 కంప్యూటర్ ల్యాబ్స్ అనేది మనకు ఇన్‌స్టిట్యూషన్‌లో ఉన్నాయండి. ఓకే. అంటే కంప్యూటర్ అనేది ఇప్పుడు దాదాపుగా నాట్ ఓన్లీ ఫర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అండి. ఈవెన్ బీబీఏ, బీకామ్ అలాగే ఎంబీఏ స్టూడెంట్స్ అందరికి కూడా ఈ కంప్యూటర్ ల్యాబ్ అనేది అవసరం. కాబట్టి మన దగ్గర టోటల్ 25 ల్యాబ్స్ అనేది కంప్యూటర్ ల్యాబ్స్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఉన్నాయన్నమాట. రైట్. అండ్ పర్టిక్యులర్‌గా నేను ఇదివరకు మీకు స్కిల్ ఓరియెంటెడ్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో కొలాబరేట్ అయ్యి మనము ఈ ప్రోగ్రామ్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది కొత్తగా లాంచ్ చేసాం. అంటే ఇండియాలో దాదాపుగా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఒక 4 ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ అండి. ఈ 4లో ఐటీఎం యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ది యూనివర్సిటీ అనమాట. ఈ కాన్సెప్ట్‌లో ఎడ్యుకేషన్ అనేది ఆఫర్ చేసేది. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విత్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ అంటే నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ ఇన్ ది సెన్స్ మోర్ ప్రాక్టికల్ అప్రోచ్‌తో ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. జనరల్‌గా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా 70, 80 మార్క్స్ థియరిటికల్స్‌కి ఎగ్జామ్స్ అనేది ఉంటే 20, 30 మార్క్స్ అనేది ప్రాక్టికల్స్‌కి మాత్రం మనము ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్‌గా 80% అనేది కంప్లీట్‌గా ప్రాక్టికల్ అప్రోచ్‌తో ఎడ్యుకేషన్ ఉంటే 20% థియరిటికల్ కాన్సెప్ట్స్ ఎంతవరకు అయితే ఆ సబ్జెక్ట్ మీద స్టూడెంట్‌కి అవసరమో అంతవరకు ఉంటుందన్నమాట. మనందరికీ తెలిసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మోర్ మ్యాథమెటిక్స్‌తో లింక్ అయి ఉంటుంది.